హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు US 100 నాస్డాక్ 100 నుంచి అనౌన్స్ చేస్తాను ఫ్రెండ్స్. జస్ట్ నిన్ననే వీడియో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. US మార్కెట్ అనేది 18,600 లెవెల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ప్రొవైడెడ్ ఒకే ఒక కండిషన్ చెప్పాను ఫ్రెండ్స్. డైలీ క్యాండిల్ అనేది 18,320. సో 320 లెవెల్ అనేది పైన డైలీ క్యాండిల్ క్లోజ్ అవ్వాలని చెప్పాను. బట్ అది అవ్వలేదు ఫ్రెండ్. కండిషన్ అనేది బ్రేక్ చేసింది, అంటే రూల్స్ బ్రేక్ చేసింది మార్కెట్. సో ఎప్పుడైతే రూల్ బ్రేక్ అయిందో ఆటోమేటిక్గా మార్కెట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో కంప్లీట్ యూటర్న్ తీసుకుంది ఫ్రెండ్స్. ఈ డైలీ క్యాండిల్స్ గమనించండి, ఇది కంప్లీట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. సో కంప్లీట్ సెల్లర్స్ కంట్రోల్లో వచ్చేసింది మార్కెట్ నిన్న. ఈవెన్ మన హవర్లీ చార్ట్ కూడా గమనిస్తే లాస్ట్ ప్రీవియస్ డేస్ గమనిస్తే మార్కెట్ ఫ్రెండ్స్ కంప్లీట్గా ఒక పాజిటివ్ క్యాండిల్ ఫార్మేషన్ అవ్వకుండా వచ్చింది. ఇక్కడ కూడా యాక్చువల్ నిన్న కూడా పాజిటివ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. ప్రైస్ అనేది నిన్న ఈవినింగ్ వరకు కంప్లీట్గా స్టెబిలైజ్ అయింది. సో మార్కెట్ అనేది కంప్లీట్గా స్టెబిలైజ్ అయిన తర్వాత 320 లెవెల్ అనేది కంపల్సరీ క్రాస్ అవుతుంది. ఆల్మోస్ట్ 70-80% ప్రాబిలిటీ కూడా చెప్పాను ఫ్రెండ్స్. సో 320 పైన క్లోజ్ అవుతుంది, క్లోజ్ అవ్వాలి. అయిన తర్వాత మార్కెట్ 18,600 ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రెండ్స్. బట్ రూల్స్ అనేది మార్కెట్ అనేది బ్రేక్ అయింది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ప్రిడిక్షన్ అనేది ఫెయిల్ అయింది. టెక్నికల్గా ఫెయిల్ అయిందని చెప్పాలంటే రూల్స్ అనేది ఫాలో అవ్వలేదు మార్కెట్. సో రూల్స్ అనేది 320 పైన క్లోజ్ అయ్యి ఉంటే మాత్రం కంప్లీట్గా 18,600 గ్యారెంటీ వచ్చేది ఫ్రెండ్స్. బట్ నో ఇష్యూస్. మార్కెట్ అనేది ట్రెండ్ బట్టి మనము యాక్సెప్ట్ చేయాల్సిందే. మార్కెట్ అనేది ఇక్కడ చూడండి, హవర్లీ చార్ట్ గమనిస్తే కంప్లీట్గా ఇక్కడ లాస్ట్ మార్కెట్ ఎప్పుడైతే క్రాష్ అవుతుందో క్రాష్ అయింది. ఇక్కడ ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇది కూడా ఎన్గల్ఫింగ్ క్యాండిలే. బట్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ అయిన తర్వాత మార్కెట్ కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అయిన తర్వాత ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఇది ఫేక్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రైస్ అనేది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనేది ప్రైస్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనము బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనేది అక్కడ మనం కన్సిడర్ చేయకూడదు ఫ్రెండ్స్. డౌన్ఫాల్లో ఉన్నప్పుడు బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ అనేది ప్రైస్ కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అవుతుంది. అక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ అయితే అది స్ట్రాంగ్ మూమెంట్ ఫ్రెండ్. ప్రైస్ అప్ ట్రెండ్ కంటిన్యూస్గా పైకి వెళ్ళేటప్పుడు అక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది, మనం టార్గెట్ చేయాల్సింది కేవలం బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. సో ఈ కాన్సెప్ట్లో వచ్చి మనం ఇక్కడ చూడండి, ఇది బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. సో ఈ చూడండి, ప్రైస్ కంప్లీట్గా ఒక నీకు మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఒక స్కేల్ లాగా మార్కెట్ అనేది మూమెంట్ అయింది ఫ్రెండ్స్. మూమెంట్ అయినా మనం ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనేది అక్కడ నుంచి మార్కెట్ నాన్ స్టాప్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ప్రైస్ ఈ క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత 18,315 ప్రైస్, అక్కడ నుంచి ఆల్మోస్ట్ 17,900 ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ప్రైస్ అనేది 400 పాయింట్స్ క్రాష్ అయింది. ఇది కంప్లీట్గా బేరిష్ టర్న్ అవ్వడానికి ఒక ఇండికేషన్ ఫ్రెండ్స్. ప్రొవైడెడ్ కమింగ్ డేస్లో మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయ్యడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ రూల్స్ కానీ కండిషన్స్ కానీ ఏంటంటే ఇక్కడ డైలీ క్యాండిల్ స్టిక్ ఫ్రెండ్స్. ఇది ఈ స్వింగ్లో ఫ్రెండ్స్, ఇది ఈ చార్ట్లో డైలీ క్యాండిల్ స్వింగ్లో గమనిస్తే ఈ క్యాండిల్ ఈ క్యాండిల్లో గమనిస్తే 17,770 ఫ్రెండ్స్. సో 17,770 లెవెల్ కింద ఏదైతే ఉందో ఇక్కడ మార్చేసాను 17,776 ఎగ్జాక్ట్గా. సో ఈ లెవెల్ కింద మార్కెట్ అనేది డైలీ క్యాండిల్ స్టిక్ క్లోజ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ లెవెల్ కింద డైలీ క్యాండిల్ స్టిక్ క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ అనేది కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ టార్గెట్, ఇమీడియట్ టార్గెట్ అనేది ప్రీవియస్ స్వింగ్లో ఉంది కదా, ఈ 17,300 లెవెల్. సో 17,342 ఉంది కదా, ఈ 342 ప్లస్ ఆర్ 20 పాయింట్స్ ఎక్కువ చేయొచ్చు. 17,350 లెవెల్ అనేది మార్కెట్ రావడానికి హై ప్రాబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ప్రొవైడెడ్ ఒకే కండిషన్ ఏంటంటే ఈ 17,760 ప్రీవియస్ స్వింగ్లో ఉంది కదా, ఈ స్వింగ్లో కింద డైలీ క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి ఫ్రెండ్స్. ప్రాబ్లీ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు కానీ కమింగ్ డేస్లో కానీ మార్కెట్ కంప్లీట్ సెల్లర్స్ కంట్రోల్లో ఉంది. సో న్యూస్ బేస్ మూవ్మెంట్ అయింది వచ్చేది. యాక్చువల్గా నిన్న జాబ్స్ డేటా రిలీజ్ అయింది US మార్కెట్ రిలేటెడ్. సో దాన్ని బట్టి మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్ ప్రైస్ ఫాల్ అయింది ఫ్రెండ్స్. సో ఓవరాల్ గమనిస్తే ఈ యొక్క కండిషన్ అనేది మార్కెట్ అనేది మెయింటైన్ చేయగలిగితే 17,776 కింద డైలీ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ అనేది కంప్లీట్గా సెల్లర్స్ కంట్రోల్ వచ్చినట్టు ఫ్రెండ్స్. నేను చెప్పిన 17,300 350 లెవెల్ అనేది కమింగ్ డేస్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ నిన్న కూడా నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో ఒక ట్రేడ్ కూడా ట్రై చేశాను ఫ్రెండ్స్. బై ఓన్ అరౌండ్ ఒక $40-50 రిస్క్తో నేను ఒక ట్రేడ్ చేశాను. అంటే 320 పైన మార్కెట్ ఎప్పుడైతే ట్రేడ్ అవుతుందో అక్కడ పొజిషన్ తీసుకున్నాను. సో జస్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్. సో 320 పైన క్లోజ్ అయిన తర్వాత ఈరోజు నేను ట్రేడ్ తీసుకోవాల్సింది. జస్ట్ స్లైట్లీ ఓవర్ కాన్ఫిడెన్స్తో 320 పైన నేను ట్రేడ్ ఇనిషియేట్ చేశాను. స్టాప్ లాస్ 18 స్టాప్ లాస్ పెట్టాను. 320లో ఆల్మోస్ట్ $50-55 లాస్ అయింది ఫ్రెండ్స్. సో ఇదొక లెసన్ నాకు కూడా.
మార్కెట్ అనేది రూల్స్ నేనే చెప్తున్నాను, బట్ నేనే బ్రేక్ చేస్తున్నాను, బట్ అది చేయకూడదని చెప్పి క్లియర్గా అర్థమైంది ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఈ డైలీ క్యాండిల్స్టిక్ క్లోజింగ్ బేస్ చేసుకొని, సో అది ఆ రూల్ కానీ ఆ కండిషన్ కానీ మెట్ అయిన తర్వాతనే మార్కెట్ అనేది దాని ఆ రూట్లో మార్కెట్ వే తీసుకుంటుంది ఫ్రెండ్స్, రూట్ తీసుకుంటుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.